హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికి ఈ పద్మ అవార్డ్స్ మీద తెలంగాణలో ఒక రచ్చ అయితే మొదలైంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ మీద ఫైర్ అయ్యారు. నిన్న మనం చూసాం, మోదీ గారిని ఘాటైన విమర్శలు చేశారు. ఆంధ్రాకైతే 5 పద్మ అవార్డులు ఇచ్చారు, తెలంగాణ కేవలం 2 మాత్రమే ఇచ్చారు అని చెప్పేసి కూడా ఆయన చాలా సీరియస్గా కామెంట్స్ అనేది చేశారు. సో దీనికి సంబంధించి రకరకాల న్యూస్ అనేవి వచ్చాయి. అంటే కేవలం మందకృష్ణ మాదిగా బీజేపీ క్లోజ్గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. అండ్ తెలంగాణ ప్రభుత్వం గద్దర్ని పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పేసి, పద్మ అవార్డు ఇవ్వాలని చెప్పేసి గద్దర్ గారి పేరు ప్రపోజల్ పెట్టినా సరే వాళ్ళు రిజెక్ట్ చేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పారు. దీన్ని బండి సంజయ్ గారికి ఒక విలేకరు రీసెంట్గా క్వశ్చన్ చేయడం జరిగింది ప్రెస్ మీట్లో. మీరు ఎందుకని గద్దర్కి మీరు ప్రపోజల్ పెట్టినా సరే పద్మ అవార్డు ఇవ్వలేదని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది. దీని మీద బండి సంజయ్ చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో గద్దర్ గారు నక్సలైట్గా ఉన్నప్పుడు అనేక మంది బీజేపీ నాయకుల్ని చంపారు, బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, పోలీసు వారిని చంపారు, సో ఎన్కౌంటర్ చేశారు. ఇలాంటి వ్యక్తికి పద్మశ్రీ ఎలా ఇస్తారు, పద్మ అవార్డ్స్ ఎలా ఇస్తారు అని చెప్పేసి కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఆయన. సో అది కూడా మనం వీడియోలో చూద్దాం ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి. సంక్షేమ పథకాలు కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో కానీ కేంద్రం ఇచ్చినటువంటి సంక్షేమ పథకం మీద అమలు చేయడం చిత్తశుద్ధి కాదు, వీటి కోసం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపించడంలో ఎవరి పేరు పంపాలి, వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు ఒకరి పేరు ఇస్తారా అండి, అన్ని ఆలోచిస్తారు పంపేటప్పుడు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నేమ్ ప్రపోజల్ పెడుతుందో పద్మ అవార్డ్స్కి, ఆ నేమ్స్ అనేవి కూడా సెలెక్టివ్ నేమ్స్ అనేది పంపాలి, ఎవరిదంటే వాళ్ళు పంపకూడదు అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు చాలా క్లారిటీ చెప్పారు. ఎవరు పడితే వాళ్ళు పద్మ అవార్డ్స్ అనేవి ఇవ్వరు కదా, అన్ని క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసిన తర్వాతే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసిన తర్వాతే పద్మ అవార్డ్స్ అనేవి ఇస్తారు కదా అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది. మంచి వ్యక్తులు కాదు, పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులు పంపాలి, పంపిస్తారు. గత వ్యక్తి చెప్పండి అనే భావజాలం ఏంటి? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మద్దతు ఇచ్చిన వ్యక్తులనే ఎట్టిస్తామేమో. ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా స్టేట్మెంట్ ఇచ్చిన మాట. ఎంతోమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని చంపిన వ్యక్తి ఆయనకి ఎలా ఇస్తాము మేము అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా క్లారిటీ చెప్పారు బండి సంజయ్ గారు. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పద్మ అవార్డ్స్ అనేది ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్, పార్టీకి సంబంధం లేదు కదా. మరి పార్టీని ఇన్వాల్వ్మెంట్ ఎందుకు చేశారో అర్థం కాదు. బట్ దీన్ని కూడా ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుతున్నాం, ఈ పద్మ అవార్డ్స్లో కూడా రాజకీయాలు వచ్చేసాయి అని చెప్పేసి. సో అందులో భాగంగానే బండి సంజయ్ గారు అయితే ఈ గద్దర్కి పద్మ అవార్డ్స్ మీద చాలా సీరియస్ అయ్యారు. అసలు ఆయన గతంలో నక్సలైట్గా పనిచేశారు, ఆయనకి ఎలా ఇస్తాము అని చెప్పేసి అందులో ఇదొక పాయింట్ మెన్షన్ చేశారు. గతంలో అనేక మంది బీజేపీ నాయకుల్ని ఆయన హతమార్చారు, మేము ఎలా ఇస్తాము, బరాబర్ మేము ఇయ్యము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. గతంలో మనం చూసాం, గద్దర్ గారు అనేక సభల్లో ఈ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానే చాలా పాటలనే పాడారు గతంలో. ఎందుకంటే ఆయన లెఫ్టిస్ట్ భావజాలంతో ఉంటారు, సిపిఐ ఆ భావజాలంతో ఉంటారు కాబట్టి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానే గతంలో అనేక పాటలు అనేవి పాడారు. కేవలం ఒక బీజేపీ కాదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఆయన అనేక పాటలు అనేవి పాడడం జరిగింది గతంలో. బట్ ఇప్పుడు అదే అంశాన్ని ఆయన పాయింట్అవుట్ చేస్తున్నారు. అనేక సభల్లో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఆయన పాటలు పాడారు కదా, మరి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి మేము ఎందుకు ఇస్తాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఒకటి ఆలోచించాలి, పద్మ అవార్డ్స్ అనేవి పార్టీలకి అతీతంగా ఇవ్వాల్సిన అవార్డ్స్ అవి. వాళ్ళ సేవలకు గాను, వాళ్ళ కళారంగంలో వాళ్ళు రాణించిన
తరుణంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన సొసైటీకి వాళ్ళు చేసిన సేవలకు కావచ్చు, దానికి పద్మ అవార్డ్స్ అనేవి ఇస్తారు. అంతేగాని ఈ పొలిటికల్గా కొన్ని అంశాలని బేరేజ్ చేసుకొని ఆ పద్మ అవార్డ్స్ రిజెక్ట్ చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో మనం చూసి అనేక మంది లెఫ్టిస్ట్ భావజాలంతో ఉన్న వాళ్ళకు కూడా పద్మ అవార్డ్స్ అనేవి ఇచ్చారు గతంలో. మరి ఇక్కడ గద్దర్ గారి విషయంలో మాత్రం ఎందుకనో కంప్లీట్ బీజేపీ ప్రభుత్వం కంప్లీట్ వ్యతిరేకంగా ఉంది. అనేక మంది పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం? మీరు అవార్డ్స్ భయపడే ప్రసక్తి లేదు, వెనుకబడే ప్రసక్తి లేదు. సో దీని మీద ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ అవుతుంది. ఆల్రెడీ నిన్న రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు అనేది చేశారు ఆయన. అసలు ఇందులో కూడా మీరు రాజకీయ తీసుకురావడం ఏంటి, అసలు మేము ఎన్ని నేమ్స్ ప్రతిపాదించినా కేవలం ఇద్దరికి మాత్రమే ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఆల్రెడీ నిన్న ఫైర్ అయ్యారు. దీన్నే బండి సంజయ్ గారు ఇక్కడ ప్రస్తావించారు. మీరు ఎంత ఫైర్ అయినా మీకు భయపడే ప్రసక్తే లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము గద్దర్కి అయితే అవార్డు ఇయ్యము అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతాకి జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాచరణ గద్దర్ మా కార్యకర్తలు అధ్యయనం చేయడు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పెడుతూ మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా ఉంటుంది ఇవాళ? ఇది ఈ రాష్ట్రం వారు పవిత్ర ఇప్పుడు కూడా సిద్ధంగా అప్పుడు ఏమంటారు వారు? ఈ రాష్ట్రము ఆరతే నక్సల్స్ బాబాచరణ గద్దర్ మా కార్యకర్తలు అధ్యయనం చేయడు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పెడుతూ మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా ఉంటుంది ఇవాళ? ఇది ఈ రాష్ట్రం వారు పవిత్ర ఇప్పుడు కూడా సిద్ధంగా అప్పుడు ఏమంటారు వారు? ఇదే పాయింట్ని లేవనెత్తారు. ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రస్తావిస్తున్నారో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారో, ఏది ఆంధ్ర రాష్ట్రానికి 5 ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రానికి కేవలం 2 మాత్రమే ఇచ్చారు, ఇది అన్యాయం కదా అని చెప్పేసి దాన్ని బండి సంజయ్ గారు చాలా తేలిగ్గా ఇలా ఒక్క ఆన్సర్ అనేది ఇచ్చారు. గతంలో మరి తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రానికి గతంలో ఎక్కువ ఇచ్చాం కదా, మరి దాన్ని ఎందుకు మీరు ఇప్పుడు క్వశ్చన్ చేయరు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఇతనే ఇక్కడ ఉండదు. ఇవన్నీ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను మీరు తగిలిసిన తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు. ఎవరు తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడ్డారు, ఎవరు అమాయకులు బలైపోయిన వల్ల ఎవరు లాభపడ్డారు, ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది. ఏదైతే ఈ బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు, మనం చూసా ఆ స్టేట్మెంట్ కూడా. అంటే కేవలం తెలంగాణని తక్కువ చేసి చూస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, ఆంధ్రాకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది అని చెప్పేసి ఆయన రీసెంట్గా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఇంకా స్టిల్ తెలంగాణ సెంటిమెంట్ని మీరు ఇంకా వాడుకోవాలని చూస్తున్నారు, ప్రజలేమంత పిచ్చోళ్ళలాగా లేరు, ఆ తెలంగాణ సెంటిమెంట్ అనేది పక్కకి వెళ్ళిపోయిన అంశం. అది ప్రస్తుతం వచ్చేసి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, ఒక రాష్ట్రానికి ఎక్కువ ఇవ్వాలి ఒక రాష్ట్రానికి తక్కువ ఇవ్వాలి అని ఎలాంటి బేసజాలు అంటే ఎలాంటి డిఫరెన్సెస్ అనేవి ఉండవు. అర్హత బట్టి వీళ్ళు పంపిన లిస్ట్ బట్టి వాళ్ళని మొత్తం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి అనౌన్స్మెంట్ అనేది చేస్తారు తప్ప ఇందులో ఎలాంటి రాజకీయాలు ఉండవు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం. ప్రవేశపెడితే సపోర్ట్ చేశారు. ఎవరికి సపోర్ట్, ఏ పార్టీ సపోర్ట్, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి బట్టే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు మద్దతు. సో మొత్తానికైతే పద్మ అవార్డ్స్ అనేవి ఇటు తెలంగాణలో ఒక అంశం, అంటే సీరియస్ అంశంలానే మారిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ భవిష్యత్తులో అంటే రేపు ఎల్లుండి ఈ పద్మ అవార్డు సంబంధించి ఖచ్చితంగా నేను మోదీ గారికి లెటర్ అనేది రాస్తాను, తెలంగాణ రాష్ట్రానికైతే అన్యాయం జరిగింది,
ఖచ్చితంగా న్యాయం జరగాలి. మేము ఏవి ప్రపోజల్స్ పెట్టిన పేరులో ఒక నలుగురికైనా ఖచ్చితంగా పద్మ అవార్డ్స్ అనేవి రావాల్సిందే అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడంతో ప్రస్తుతం ఈ పద్మ అవార్డ్స్ మీద ప్రస్తుతం తెలంగాణ రాజకీయం చుట్టూ తిరుగుతుంది. మరి చూద్దాం, నిజంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు లెటర్ రాసిన తర్వాత మళ్ళీ ఏమన్నా మార్పులు ఏమన్నా చేస్తారా, మళ్ళీ ఇంకా ఎవరికన్నా పద్మ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేస్తారా తెలంగాణ రాష్ట్రం తరపున అయితే మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది వీడియో అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.